విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుద్ధి చేశారు. స్వయంగా ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి మెట్లకు కుంకుమ పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి ఆలయం దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి అలాగే కొన్ని జంతువుల అవశేషాలు ఉన్నట్టు కూడా అది నిర్ధారణ కావడంతో కూడా దానిపైన కూడా ఆయన ఒక అపచారం, ఇది ఒక ఘోర అపచారం అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సొంతంగా ఆయన ప్రాయశ్చిత్త ఒక దీక్ష చేపట్టారు. ఇప్పటికీ ఈరోజు దీక్ష చేపట్టి కూడా 3వ రోజు కావస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. ఇంద్రకీలాద్రి వద్ద అమ్మవారి దర్శనానికి ఆయన వచ్చారు. దాని తర్వాత ఇక్కడ ఉండే ఎంపీలు కేశన్ చిన్ని కావచ్చు, అలాగే బాలశౌరి కావచ్చు, అలాగే ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ, అలాగే ఆలయ ఈవో రామారావు, అలాగే వేద పండితులు కూడా అతనికి ఘన స్వాగతం పలికారు. దాని తర్వాత ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెట్ల మార్గాన కిందికి నడుచుకుంటూ వెళ్లారు. ఏదైతే ఆలయ శుద్ధి కార్యక్రమంలో భాగంగా కూడా ఏదైతే ఉన్నాయో అమ్మవారి ఆలయ మెట్లు ఉన్నాయో మెట్లు మొత్తం కూడా ఆయన చేతులతో కూడా నీళ్లు చల్లి మొత్తం కూడా మొత్తం శుద్ధి కార్యక్రమంలో భాగంగా మొత్తం క్లీన్ చేసుకుంటాడు. ఆ మెట్ల కింది వరకు కూడా ఆలయ ప్రధాన ద్వారం వరకు కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్లారు, శుభ్రం చేసుకుంటూ వెళ్లారు. మొత్తం అంటే శుద్ధి ఆలయానికి ఏదైతే అపచారం జరిగిందని చెప్పి భావిస్తుండడంతో అతను ఎంతో కలత చెందాను. దీని మీద అందుకే ఇలా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టని చెప్పేసి కూడా ఆయన పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు దుర్గమ్మ గుడిని కూడా ఆయన శుద్ధి కార్యక్రమంలో భాగంగా మొత్తం మెట్లని ఆయన చేతులతో సొంతంగా కడిగేసేసి కింద ప్రధాన ద్వారం వద్దకు వెళ్లారు. దాని తర్వాత లోపల ఇప్పుడు అమ్మవారి దర్శనం కూడా చేసుకునేందుకు కూడా వెళ్లారు. అక్కడ ఆలయ పండితులు ఆయనకి వేద ఆశీర్వాదంతో కూడా ఆయన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన అమ్మవారి దర్శనంలో ఉన్నారు. మొత్తం చూసుకుంటే దాని తర్వాత కూడా ఈ అమ్మవారి దర్శనం తర్వాత కూడా ఆయన వచ్చే నెల 1వ తారీఖు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి కూడా వెళ్ళనున్నారు. 1వ తారీఖు ఆయన అలిపిరి మెట్ల మార్గం ద్వారా కూడా తిరుమల చేరుకుంటారు. దాని తర్వాత 2వ తారీఖు అక్కడ శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. దాని తర్వాత కూడా 3వ తారీఖు కూడా తిరుపతిలో జరిగే ఒక భారీ సభ, అంటే వారాహి సభ ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ వారాహి సభలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని అక్కడ స్థానికులను ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే మటుకు ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం ఏదైతే అపచారం జరిగిందో ఆ అపచారానికి ప్రాయశ్చిత్తం చేస్తూనే అతను 11 రోజుల పాటు ఒక దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో భాగంగానే ప్రస్తుతమైన ఆలయం లోపలికి అమ్మవారి ఆలయం దర్శనం చేసుకునేందుకు వచ్చారు. అమ్మవారికి ఆలయ శుద్ధి కార్యక్రమాలను కూడా ఆయన వివిధ కార్యక్రమాలు ఇక్కడ చేపట్టారు. మొత్తం చూసుకుంటే మటుకు ఇదొక అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అయితే దెబ్బతిన్నాయో ఆ దెబ్బతినకుండా మళ్ళీ అదొక భక్తిభావం పెంపొందేలా కూడా ఆయన ప్రాయశ్చిత్త కార్యక్రమం చేపట్టారు, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో భాగంగానే ఇప్పుడు అమ్మవారి ఆలయానికి దర్శనానికి వచ్చారు. మరి కాసేపటి ఆయన దర్శనం ముగించుకొని కూడా ఆయన తన క్యాంపు కార్యాలయానికి వెళ్ళే అవకాశం ఉంటుంది గాయత్రి. దాని తర్వాత 1వ తారీఖు మటుకు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.